దైవదాసుడు పాస్టమ్మ గారు, ఈ ఊళ్ళో పెద్దలు, రాయగడిలో వచ్చిన దేవుడి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. రెండో వారాన్ని బట్టి నా ప్రయాణంలో ఉన్నా కాబట్టి బైబిల్ క్లాస్కి, బైబిల్ తరగతిలోనికి నేను రాలేదు. ఈరోజు రావడానికి దేవుడు నాకు శక్తి, బలము, ఆయుస్సు ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన కాక. బైబిల్ తరగతిలోనికి వెళ్తాం. మొదటి తిమోథెయుస్ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనము నేర్చుకున్నాం. సరే అండి, ఇదే మనము నేర్చుకున్న విషయం. ఏది మనం నేర్చుకున్న విషయం? బైబిల్లో 8 రకాల మనిషిని గురించి నేర్చుకున్నారు. అందరూ ఒకసారి చెప్పండి. బైబిల్లో 8 విధములున్న మనుషుల గురించి చెబుతున్నారు. స్తోత్రం. మొదటి మనుషుడు, అది మనం నేర్చుకున్నారు. తర్వాత రెండవదే మనము నేర్చుకున్నది ఏమనగా ప్రగతి సంబంధమైన మనిషి. అది మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం నుండి. మూడవది మనము నేర్చుకున్నది పురాతన మనుషులు, అది 2 కొరింథీ పత్రికలో ఉంది. స్తోత్రం. 4 కొత్త మనుషులు, న్యూ మ్యాన్, అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 14-16 వాక్యములు చదివినప్పుడు అక్కడ ఉంది. 5వది మనం నేర్చుకున్నది శరీర సంబంధమైన మనిషి, అది మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ వాక్యం ఉంది. స్తోత్రం. 5వది మనము నేర్చుకున్నది 5వది ఆత్మ, స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన మనిషి, అది మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యములు రాయబడి ఉంది. ఇప్పుడు మనం నేర్చుకున్నది దైవజనుడు, మ్యాన్ ఆఫ్ ద గాడ్, అది దాని గురించి మనము నేర్చుకున్నారు. మీరు మర్చిపోలేదని అనుకున్నాం. ఈ దైవజనుడు అని పిలవబడిన 800 మనుషుల గురించి నా బైబిల్ చెప్పారు. మీకు అదిలో ఎంతమందికి అది మనసులో ఉంటుందో నాకు తెలియదు. మొట్టమొదటిగా ఎవరికి చెప్పారు? దైవజనుడా అని పిలవబడిన ఎవరండి? మోషే. దేవుడు దైవజనుడా అని పిలవబడింది. రెండవది ఎవరికి పిలవబడింది? అది న్యాయాధిపతుల పుస్తకములు 13వ అధ్యాయంలో మనోహ గారికి దైవజనుడా అని పిలవబడింది. దేవునికి స్తోత్రం. మూడవది ఏలీకి మాట ఇచ్చిన, వాక్యం చెప్పిన మనుషునికి దైవజనుడా అని పిలవబడింది. తర్వాత సమూయేలు గారికి దైవజనుడా అని పిలవబడింది. స్తోత్రం. బేథేలు నుంచి వచ్చిన ఆ ప్రవక్తకి దైవజనుడా అని పిలవబడింది. తర్వాత ఏలియా గారికి దైవజనుడా అని పిలవబడింది. స్తోత్రం. రెండవది పిలవబడిన వారంటే 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయము 7వ వాక్యము ఏలీషా గారికి దైవజనుడా అని పిలిచారు. స్తోత్రం. ఆ ఏలీషా గురించి మనం నేర్చుకోవాలి వస్తుంది. నేను ఎందుకు ఇలాగ క్రమంగా చెప్తున్నాను? ఎందుకంటే అది మీ మనసులో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్య పరిచయం చేసిన, ఎందుకంటే యెషయా గ్రంథము 75వ అధ్యాయము 11వ వాక్యములో యెషయా గారు చెప్పిన వాక్యం చదవండి. యెషయా గ్రంథము 75వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు అక్కడే ఒక మాట చెప్తున్నారు, వినండి, అది ఆలోచించండి. యెషయా గ్రంథము 75:11. అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషముగా బయలుదేరును. ఆయన నోటి నుండి పంపిన ఆ వాక్యము అది సఫలం చేస్తుంది. వాక్య పరిచయం చేసినప్పుడు కొందరు అనుకున్నారు
ఈ దినములో ఎన్ని రోజు వారానికి ఇక్కడ బైబిల్ స్టడీ చేస్తున్నారు, బైబిల్ తరగతి చేస్తున్నారు. ఈ బైబిల్ తరగతి మనలో ఏదైనా ఒక్క విడుదల జరగలేదని కొందరు మనసులో అనుకున్నారు. అటువంటి వాడికి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏమనగా, పంపబడిన వాక్యము సఫలం చేస్తున్నారు. మనం చెప్పిన వాక్యం ఏం చేస్తుంది? సఫలపరుచుకునే సఫలపరుస్తుంది. అది ఈ రోజు కానీ ఎల్లుండి కానీ అప్పటి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 24వ వాక్యములు చదివినప్పుడు వాక్యము దేవుని వాక్యం ఏం చేశారు? ప్రబలమై వ్యాపించను. మనం ఇక్కడ చెప్పిన వాక్యము ఏమవుతున్నారు? ప్రబలంగా వ్యాపిస్తుంది. దేవునికి ఎక్కడ ఎర్ర సముద్రములు మాత్రం కాదు, ఈ పక్క ఊరిలో ఎక్కువే ఈ బైబిల్ స్టడీ చెప్పిన వాక్యము ఏం చేస్తుంది? వ్యాపింప చేస్తుంది. వాక్యం కాదు, అది దేవుడు వాక్యం అలా జరుగుతుంది. నేను చెప్పిన అర్థమైందా లేదా? సరే, ఇప్పుడు ఏలీస గారి గురించి నేను చెప్తున్నాను. ఏలీస దైవజనుడు ప్రయాణం చేయన కొన్ని చోట ఉంది. ఏలీస గారు ప్రయాణం చేయన కొన్ని చోట్ల ఉంది. అది మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదివిన మొదటి దైవజనుడు ప్రయాణం చేయాలంటే గిల్గాల్ అని పదానికి అర్థం చెప్పండి. అవమానము తొలగించిన స్థలం. దైవజనుడైతే ఒక దేవుని బిడ్డలు మొట్టమొదటిగా ప్రయాణం చేయవలసిన ఉండిన స్థలం ఎక్కడ? నీ అవమానము తొలగించిన స్థలం అది సిలువేనండి. యేసు మరణం వలన నీకు కలిగిన సమస్తమైన అపమానమును యేసు సిలువ వలన ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. అది నేను చెప్పాను. రెండవదే, ఆ దైవజనుడు ఎక్కడ ప్రయాణం చేయాలి? దేవునికి బేదేలని పదానికి అర్థం చెప్పండి. దేవుని ఇల్లు. దేవుడి ఇల్లు. దేవుడి బిడ్డలారా, దైవజనుడు గిల్గాల్ నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలి? బేతేలికి వెళ్ళాలి. స్తోత్రం. ఆ బేతేలిలో దేవుడు నీకేమైంది? ప్రత్యక్షమైంది. యాకోబు గారికి దేవుడు ఏం చేశారు? ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కొన్ని మాట చెప్పింది. అది నేను పోయిన 2 వారాల క్రితం ముందుకు చెప్పారు. స్తోత్రం. మూడవదే, ఈ దైవజనుడు ప్రయాణం చేయవలసిన స్థలం యెరికో. ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవదే, దైవజనుడు ఎక్కడికి ప్రయాణం చేయాలి? యెరికో. యెరికోకి ప్రయాణం చేసినప్పుడు ఎలాగ జరగాలంటే, మీరు యోషువ గ్రంథము 6వ అధ్యాయం 2వ వాక్యం దేవుడు యోషువ గారికి చెప్పిన మాట వినండి. యోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను పరాక్రమమైన సూర్యును నీ చేతికి అప్పగించుచున్నాను. యెరికోను అక్కడ ఉన్న రాజులకి, ఆ రాజులకి నీ చేతికి దేవుడు ఏం చేశాడు? అప్పగించారంటే ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళకి చేతికి దొరకలేదు. చేతికి రాలేదు. దేవుడు చెప్పరు, ఇచ్చారని చెప్పరు, కానీ చేతికి రాలే. వాగ్దానం ఉంది, ఇప్పుడు వరకు చేతికి రాలేదు. దేవుడికి స్తోత్రం. ఈ ఎరుగోబులని ఏం చేయాలి? గెలవాలి. ఎరుగోబులు ఏం చేయాలి? కొందరు ఎరుగోబులు ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడి చదువుతూనే చెప్తాను, జయించిన వాడికి జీవకిరీటం. ఓడిపోయిన వాడికి కాదండి, జయించిన వాడికి. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయాలి? గెలవాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరు తోడుగా ఉన్నాం? యేసయ్య తోడుగా ఉన్నాడు. స్తోత్రం. అందుకని
యోహాను సువార్త 16:33 వాక్యం చదవద్దు, నేను అది కంఠస్వరంగా చెప్పాలి. లోకాన్ని నేను నీ లోకానికి ఏం చేసి గెలిచి ఉన్నాను. గెలిచి ఎవరు గెలిచారు? యేసయ్య. బాకీ అందరూ ఓడిపోయిన వాళ్ళే. లోకంలో అందరూ ఓడిపోయిన వాళ్ళే. మీరు అది ఇలాగా చెప్తున్నారండి. ఈ లోకంలో అందరూ ఓడిపోయిన వాళ్ళే. ఓడిపోయాలి. ఎలా ఒకవేళ మరణానికి కూడా నియమం అవుతుంది, ఓడిపోతుంది. దేవునికి ఏది ఓడిపోలేకపోతే మరణానికి నియమం అవుతుంది. యేసయ్య మరణానికి కూడా జయించిన కాబట్టి ఆ దేవునికి స్తోత్రం కలిగిన యేసయ్య తోడుగా నీ కూడా నిలబడితే నీ కూడా జయించిన బిడ్డలుగా ఉన్నాం. ఎవరి తోడుగా? యేసయ్య తోడుగా నిలబడితే మీరు కూడా గెలిచిన వారు. అదే దేవుడు బిడ్డలు వారు యేసయ్య గెలిచిన కాబట్టి మనం కూడా గెలిచిన వారే. స్తోత్రం. అప్పుడు ఎరుగో నీ చేతికి దేవుడు అప్పగించినప్పుడు నీ చెయ్యవలసిన కొన్ని పని ఉందని చూడండి. ఏంటంటే 6:10 యోషువ గ్రంథము 6:10 చూడండి. మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. నేను చేయకూడదు. ఆయన చెప్పినంత వరకు కేకలేండి. నోరు చెయ్యొద్దని, నోరు మూసాలి. కేకలు చెయ్యొద్దని చెప్తే ఆయన అర్థం ఏంటండి? నోరు మూయడం. అదే మనకి ప్రాబ్లం. నోరు మనం ఏం చేయను, మూసే పనిలో ఉండవు. దేవుని బిడ్డలకి నోరు మూయడం కాస్త కష్టకరమైన స్తోత్రం. అందరూ ఒక పని చేయండి. దేవునికి స్తోత్రం. నోరు తెరిచి ఇలాగా ఊదండి. ఎలా వస్తుందో ఒకసారి చూడండి. చూడండి. అరే ఊతే ఏమవుతుంది? చూడండి ఎలా వస్తున్నారు. ఏమొస్తున్నారు? గాడి ఎలాగంటే గాడి ఆ వేడిగా వస్తుంది. అదే నోరు మెల్లగా నోరు మూసుకొని ఇలా ఇదంటే నీ నోటు నుంచి వస్తుంది. ఏది నీకు అర్థమైంది? అలాగ వస్తే ఎలాగవుతుంది? వేడి వస్తుంది. మెల్లగా ఉందండి నోరు. కొందరు నోరు కొందరికి ఏం చేస్తుంది? వేడి పరిస్థితి. వేడి కొందరు నోరు ఇదంటే ఇది ఉన్నాయి కాబట్టి నోరు కొంచెం ఏం చేయాలి? అప్పుడప్పుడు వాసన. కొందరు నోరు నీకు పట్టి పోను కొరబోలిపోలే, పట్టి పోను కొరబోలేదు, పట్టి పోను కొరబోలే, పట్టి కుళ్ళిపోవాలి. ఒడియాలి నోరు బంద్ కొరబోలి. దేవుడు చెప్పాలి నోరు ఏం చేయాలి? మూయాలి. మూయాలని చెప్పింది మనం ఏం చేస్తుంది? మూయాడు. కరెక్ట్ స్టార్ట్ చేయాలి. స్తోత్రం. నీ గెలవాలంటే నోరు ఏం చేయాలి? అది దేవుడు 2 ఫెన్సింగ్ మనకి గోడ ఇచ్చాడు. ఒకటి పెద్దలు, 2 32 పనులు, దాని లోపలలో 4. స్తోత్రం. ఇది ఎక్కడ పెట్టారు? అది నీళ్ళు లోపల పెట్టారు. అర్థం అవ్వలేదు. 4కి ఎక్కడ పెట్టారమ్మా? ఎందుకు నీళ్ళు లోపల పెట్టారు? వచ్చిన వేడి అయింది కాబట్టి నీళ్ళు లోపల. స్తోత్రం కలిగిదా? అందుకని సంగమా నోరేం చేయాలి? నీ గెలవాలంటే నీ నోరు మూయాలి. స్తోత్రం. ఎరుగోబుని నీ ఉన్న కాబట్టి ఎరుగోబుని గెలవాలని దేవుడు నీ మీదకి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని పొందాలంటే స్తోత్రం కలిగిన ఈ రాములు సంఘము సంఘ బిడ్డలు ఎలాగుంది? నీ కుటుంబంలో ఎలాగా మాట్లాడుతున్నారు? స్తోత్రం. అందుకని మాట ఏం చేయాలి? తగ్గించాలి. మాట తగ్గించిన స్తోత్రం. అందరికీ ఎలాగా మాట తగ్గడం తెలియదు. అందుకని ప్రోగుడు మొత్తం ఎదుగోవరుండి ఓడిపోవడానికి ఉన్న కారణం నీ నోరే. భార్య భర్తలు విడాకి ఇవ్వడానికి కారణం, కుటుంబంలో గొడవ జరగడానికి కారణం నోరే. ఊర్లు ఉన్నవాడితోని గొడవడానికి కారణం నోరే. ఒకసారి నోరే చేయండి. బంధించండి. స్తోత్రం. నోరు బంధించిన వాడు
అన్ని గెలుస్తుంది. నోరు తెలిసిన వాళ్ళందరూ ఓడిపోతుంది. చిన్న విషయం ఉండే బైబిల్ బయట పేపర్ లేదు. కొనండి అక్కడ నేను చెప్పిన మాట ఏంటంటే ఎందుకు ప్రోబడ అన్ని వస్తుందని నేను చెప్తానండి. దేవునికి ఇస్తాను. ఇది ఏం కనిపిస్తున్నారండి మీరు చెప్పండి. చెప్పండి. ఒక మరక చూస్తాను. అదే మీరు చూస్తుంది. అదే ప్రాబ్లం. బాకీ ఎన్నే ఉంది. చుట్టూ ఎందుంది. ఆ వైట్ కనబడదు. ఏదో కనబడుతుంది. అదే గొడవలకి కారణం. చిన్నదే చూస్తుంది. నీ ఇంటికి గొడవలకి కారణం ఆ మరక. బాకీని ఏం చేయను. నీ భర్త ఎన్నెన్నో చేశాడు అది చూడు. భార్య ఎన్నెన్నో చేశాడు అది. ఏదో ఒకటి చిన్నది పట్టుకొని ఏమవుతున్నారు, గొడవలు అవుతున్నారు. నోరు మోయండి. ఈ స్తోత్రం ఎరుగోబు గెలవాలి. మనము ఎరుగోబులకి ఎరుగోబులు రాజులకి దేవుడిని చేతులు అప్పగించారు కాబట్టి నీ నోరు మోయే. దేవుడికి స్తోత్రం. ఒకటి ఏం చేయాలి? నోరు మోయాలి. రెండు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలిగిన. రెండవది ఏమంటామా? 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని. ఎలాగా నడవాలి? తిన్నగా నడవాలి. చక్కగా నడవాలి. గో చార్జ్ స్ట్రైట్. ఎలా నడవాలి? యేసు బాప్తిసం అవ్వన్న గారు బాప్తిసం పొందడానికి వచ్చిన వాడికి ఎలాగ పిలిచారు? జోడి పాఠశాలని పిలిచారా? బాప్తిస్ట్ యోహన్న గారు బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళకి ఎలాగ పిలిచారు? ఎలాగ పిలిచారు? సర్ప సంతానమా? వచ్చిన వాళ్ళు సర్పమా? వచ్చిన జనాలు సర్పమా? సర్ప సంతానమా? ఆత్మీయుడు చూసినప్పుడు ఎలా ఉంది? విశ్వాసంలా లేరు. పాములాగా ఉన్నాయి. ముడగడానికి వచ్చిన వాడికి ఎలా ఉంది? పాములాగా నడిచిన వాడు. ఆ సర్పం వంకర టెంకర నడుస్తుంది. వంకర టెంకర నడుతుంది. వంకర టెంకర విశ్వాసం కూడా వంకర టెంకే. ఫస్ట్ చూసుకుని తండంగా వెనక చూసు తోక కూడా కనిపెడుతుంది. నేను చెప్పిన మీకు కాదు. వెళ్ళిపోతున్నాను పాస్టర్ గారు. తిన్నకెళ్ళండి చూపిస్తుంది. వెనక బీపు చూస్తే మండి వాణి వెనక తోక ప్రవర్తన అంతా వంక వంక. నేను చెప్పిన అర్థం స్పందించలేదు. నాకు మాట తిన్నగానే ఉంది. ప్రవర్తన మొత్తం వంకర టేకరే. దేవుడి సంఘం గెలవాలంటే ఎలా నడవాలండి? చక్కగా నడవండి క్రైస్తవ జీవితం. నీకు ఒక ఎరుగో ఉంది. నీ జీవితంలో అక్కడ నీ గెలవాలంటే నీ ఏమవ్వాలి? చక్కగా నడవండి. 4 లక్షల ప్రజలకి ఎలాగ నడవాలి? చక్కగా నడవాలి. పందులుగా నడిచిన వాడు ఎవరంటే చెప్పచ్చా? సలోమోను గారు చెప్పుతున్నారు. మిడతలకి ఎవరు లేదు. రాజులు లేవు. ఎలా వెళ్తుంది? అది పంక్తి పంక్తిగా వెళ్తుంది. ఎలా వెళ్తుంది? పంక్తి పంక్తిగా బెటాలియన్ వెళ్తుంది. ఎలాగండి? అరే బైబిల్లో ఉంది కదా. సామెతల పుస్తకం తీయండి. 30 అధ్యాయం కాదు. దొరికిన వాడని చూడండి. 30 అధ్యాయంలో ఎక్కడ 30 అధ్యాయంలో దొరికిందా? బైబిల్లో ఏం లేదు మీకు. అది 30 అధ్యాయము 27వ వాక్యం.
రాజు లేడు కానీ. రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపో. ఎలాగబోతున్నారు? పంక్తులు తీరి పందులు తీరి సాగిపోతున్నాయి. మనం కూడా ఆడతేటమే. ఒకడు ముందు కానీ ఒకడు వెనక్కి. హల్లెలూయా. ఒక వారం ముందుకు ఇస్తున్నాడు, మర్నాడు వెనకే. అది కాదండి, నడిచిన వాడు దేవుడు నడవాలి, స్ట్రైట్ గా నడవండి. దేవునికి స్తోత్రం. బండికి వెనక్కి వెళ్ళడానికి గీరు ఉంది, మనకి ఏం లేదు, గేర్ లేదు. ఒక గీర ముందుకే. నేను ఉన్న ఇంటిలో ఒక అతను ఉంది, ఆయన బండి ఎప్పుడు కూడా వెనక్కి తీయడు. తెల్లబరి బండి తీసినప్పుడు బండి ఏం చేయను, వెనక్కి రివర్స్ చేయడు. రివర్స్ చేయడు. ఆడు చెప్పిన ముందుకు వెళ్ళిపో అంటే ఆడు చెప్పిన కొంత దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తిప్పురా. నాకు ఆయన పద్ధతి బాగా నచ్చిందండి. కొందరు విశ్వాసులకి ఎప్పుడు ఏ గీరండి, వెనకే వెనక గీరే ఉన్నారు. స్తోత్రం. అది మార్చండి. దేవునికి వెనక్కి కాదు, ముందుకు ముందుకు కొనసాగించండి. దేవుడు ఎప్పుడు చెప్పినది ముందుకు వెళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును. గెలవాలంటే సంఘపడి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, చక్కగా వెళ్ళండి, వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏమండి, ఎలాగంటే 6వ అధ్యాయం 18 చూడండి, 18 వాక్యం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక. మూడవది దేవుడు చెప్పిన ఏమండి, శపింపబడిన ప్రాణిలో కొంచెం కూడా ఏం చేయకూడదు, తీసుకోకూడదు అంట. ఏంటంటే శపింపబడిన ఏదైనా వస్తువు నీ చేతులు ఉంటే నీ ఓడిపోతుంది. హలో, ఎరుగోవులు ఎందుకు ఓడిపోతున్నారు? చాలా మంది ఏం చేస్తున్నారు, శపింపబడిన వస్తువు నీ చేతులే చేయకూడదు, కొట్టకూడదు. దేవునికి స్తోత్రం. అలాగే యుద్ధంలో గెలిచాడు, ఏం చేశాడు, ఎరుగోవులకి వెళ్ళి గెలిచినప్పుడు అక్కడ నుండి కొన్ని వస్తువులు ఒకడు ఏం చేశారు, తీసుకున్నారు. అతని పేరు చెప్పండి. శపింపబడిన వస్తువు తీసుకున్న వాడి పేరు, శపింపబడిన ఆఖాన్ అనే ఒక వ్యక్తి శపింపబడిన కొన్ని వస్తువు ఏం చేశారు, తీసుకున్న. కాబట్టి వారందరూ ఓడిపోయింది. వారందరూ ఏం చేశారు, ఓడిపోవడానికి కారణం ఏంటి, దేవుడు వద్దు అని చెప్పినది నీయేం చేయకూడదు, తెచ్చుకొని రాకూడదు అని. చాలా మంది వద్దు అని చెప్పిన మాత్రం ఏం చేస్తున్నారు, తెచ్చుకొచ్చేస్తున్నారు. అవును కదా. దేవుని సంగమా, శాపకరమైన ఏదైనా వస్తువు మన ఇంటిలు కానీ నీ చేతులు కానీ ఏం చేయకూడదు, రాకూడదు, తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా తీసుకుంటే నువ్వు ఎరువులు గెలవదు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తున్నారంటే అన్నెసెసరీగా కొన్ని శాప ఇంటికి తెచ్చుకున్నారు. స్తోత్రం. వెనక తెచ్చుకున్నారు. దేవుడు చెప్పవద్దని మెచ్యూరిటీ మనిషి చేయడానికి దేవుడు వాక్యం ఉందా? ఎందుకు మీరు చేస్తున్నారు? దేవుడు చెయ్యడానికి చెయ్యమని చెప్పినది మనం చెయ్యము, చెయ్యొద్దని చెప్పినది అదే చేస్తున్నారు. ఒక్క వాక్యం ఉంది, అది ఎక్కడే ఉంది ఆ వాక్యం? ఎస్ఎకేలు గ్రంథం 16వ అధ్యాయంలో కాదు, కిందకి పైకి బైబిల్ చూడలేదు. బైబిల్ చదవడం, బైబిల్ నేర్చుకోవడం, నీ ఇష్ట ప్రకారం వ్యాఖ్యానం చెయ్యకూడదు. పైన ఏం రాశారు, కింద ఏం రాశారు అది చూసుకొని బైబిల్ ఏం చేయాలి, చెప్పాలి, వ్యాఖ్యానించాలి. కొందరగా కాదు, ఒక ముక్క పట్టుకొని వెళ్ళిపోవడమే. అది కాదండి బైబిల్ వ్యాఖ్యానము. దేవునికి స్తోత్రం. బైబిల్ నేర్చుకున్న దేవుడు బిడ్డలకి బైబిల్ చెప్తున్నారు, మీరేం చేయకూడదు. మేచోకి వినయం చెప్పారు. చచ్చిపోయి ఎవరికైనా సమాధి చేస్తే ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి, స్నానం, ప్రార్థన కానీ. నేను సమాధి చేసి ఇంటికి వచ్చి వద్దు ఇంటికి రాదు ఏమంటమ్మా, మీరు స్నానం చేయకుండా. అలాగైతే డాక్టర్ నేర్స్ ఎన్నిసార్లు స్నానం చేయాలి,
నా తోడ ఉన్నారు మీరు. డాక్టర్ గారు నర్సు గారు ఎన్నిసార్లు స్నానం ఒకరు చచ్చిపోయారు బట్టలు మనిషి స్నానం చేసి వచ్చారు. ఇంకొకరు కదా అయ్యో ఎన్ని బట్టలు కావాలంటే జీవితం అంతా దానికి సరిపోతుంది. నేను విమర్శించడం కాదు, స్నానం చేయడం మంచిదే, అది నీకేం చేయకూడదు, ఒక ఆచారంగా సిద్ధాంతంగా మారకూడదు. ఏమండి సిద్ధాంతంగా అదో సిద్ధాంతంగా మారదు. దేవునికి స్తోత్రం కదండి. మీరు సమాధి చేసి ఇంటికి వచ్చేసి ఏదైనా తినేసి పడుకున్న తర్వాత లేచి తర్వాత ఏం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొందరు ఇదే పట్టుకున్నాను, అలాగా చెయ్యలేకపోతే ఏదో శాపము అయిపోయిందట. ఏ శాపం ఆవదట బాబు. దేవునికి స్తోత్రం. నీ ఆ పని చేసిన కాబట్టి నీకు శాపం నువ్వే తెచ్చుకున్నారు. స్తోత్రం. అది నీకేం చేయకూడదు. దేవునికి స్తోత్రం. అలాంటి కొన్ని విషయంలో బైబిల్ ఘనమైన విషయం ఉంది, అది మనం చేయాలి. చెయ్యకూడదని చెప్పినది చేస్తున్నారు. స్తోత్రం. దాని వలన శాపం నీ ఇంటికి నీ జీవితంలోకి రావచ్చు. స్తోత్రం కలిగిన దేవుడి సంఘమా మూడవది చెప్తుంది, ఎరుగో నీ చేతికి అప్పగిస్తాను. నీ చెయ్యవలసిన పని శాపకరమైన ఏ వస్తువు ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు, ఇంటికి తీసుకొని రాకూడదు. స్తోత్రం. 4 ఆ 18 వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. తప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేతురు గనుక తప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. ఇవన్నీ నీ ఏం చేయకూడదు, పడకూడదని దేవుడు చెప్పారు. స్తోత్రం. తర్వాత దేవుడు నోలాముతో చెప్పిన విషయం ఏమనగా తెలుసా? నీ ఎరుగోగులో 7 రోజు తిరిగి 7వ రోజు 7 మారు తిరగాలి. అప్పుడు ఎన్నిసార్లు తిరగాలి? ఎన్నిసార్లు తిరగాలి ప్రజలు? ఎరుగో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? మీరు అందరూ దేవుడు ఉంటారు కదా. ఎరుకో గోడ చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే గోడ పడిపోద్ది అన్నారు. వీళ్ళందరూ అనుకున్నారా? ఇప్పుడు నన్ను చూస్తున్నా అడగండి, గోడ ఉన్నా ఉన్నాను. స్తోత్రం కలిగి రండి, 6వ అధ్యాయంలోకి రండి. స్తోత్రం. ఎక్కడ రాశారు మీరు చూసారా? ఆరున 3, 4 6 అదే 3, 4 అలాగా 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పొట్టెల కొమ్ము గోరెలను పట్టుకొని ముందుకు నడవవలెను. 7వ దినమున మీరు 7 మారు. సరే, ఓకే. 4వ వాక్యం 3, 4 ఒకసారి ఇక్కడ చదవండి. మీరు 3 నుంచి చదవండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుకు నడవవలెను. 7వ దినము మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా 6 రోజు చేయాలి, 7వ రోజు నీ ఏం చేయాలి? 7 మారులు. అప్పుడు ఎంత ఆయన తిరిగారు? 13 మార్లు తిరిగారు. కొందరు అందరూ చెప్తారు 7 మార్లు తిరిగారు. హలో, 7 మార్లు తిరగడం మాత్రం కానీ వీరే ఏం చేశారు? అక్కడ వాక్యంలో వాళ్ళు కొమ్ముతోని బోర్లతోని ఊది ముందుకు నడిచడం కాదు. స్తోత్రం. ముందుకు నడిచడం మాత్రం కాదు, వారు ఏం చేశారు? నోరు తెరిచి
ఐదో వాక్యము మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయమని. ఆమేన్ చెప్పండి. 13వ రోజు ఏం చేయాలి? గట్టిగా నోరు తెరిచి దేవునికే చేయాలి. ఆ కేకలు వేసి దేవునికి స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఇరుగు కూడా ఏమైంది? ఎక్కడికి? ఉన్న చోట స్తోత్రం కలిగిందిగాక. అక్కడికి పడిపోతే మనిషి చచ్చిపోతారు, ఇక్కడికి పడిపోతే చచ్చిపోతారు. భూమి కిందకి వెళ్ళిపోయారు. ఏది? ఆ గోడ. నీ దేవుడి సన్నిధిలో ఆరాధించిన బిడ్డలు అయి ఉంటే నీకెదురుగా నిలబడిన గోడ నీ మీదకి పడకుండా అది కిందకి దిగినట్టుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. స్తోత్రం కలిగిన దైవజనుడా, నీ యెహోవాకు ప్రయాణం చేయాలి. స్తోత్రం కలిగిన యెహోవాకు నీ ప్రయాణం చేసినప్పుడు నోరు మూయాలి. దేవునికి స్తోత్రం కలిగిన రెండవది, యెహోవాకు నీ ప్రయాణం చేసినప్పుడు ముందుకు నడవాలి. స్తోత్రం. మూడవది, యెహోవాకు ప్రయాణం చేసినప్పుడు చావగలిస్తమైన 20 ఏళ్ళ వస్తుని ముట్టకూడదు. నాలుగవది, ప్రయాణం చేసినప్పుడు యెహోవాకు 13 మార్లు తిరిగి ఈ దేవునికే చేయాలి. కేకలు వేసి దేవునికి స్తుతించినప్పుడు నీకెదురుగా నిలబడిన ఆ గోడ కింద కిరిగిపోయినట్టుగా ఈ పనులు దైవముడు గొప్ప దాన్ని చేయబోతున్నాడు. దైవజనుడా, ప్రయాణం కొనసాగించుము. నీకెదురుగా నిలబడిన అంధకార శక్తులను యేసు నామములో ఈరోజు లోబడి చాలా మందిని దేవుడి సన్నిధిలో వచ్చి ఏం చేయను, ఏం చేయను, మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోవడం. అందుకని దేవుడి సన్నిధిలో వచ్చి ఏం చేయకూడదు. చెప్పుడు లేదు, సౌండ్ లేదు, స్తుతించను. నోరు తెలిసి ఏం చేయను, స్తుతించను. స్తుతించాలి ఏదో తప్పు జరిగినట్టుగా. అవును కదా? తగ్గబెట్టలు మీరందరూ దేవుని స్తుతించండి. నోరు మూసుకొని కూర్చోకూడదు, దేవునికి స్తుతించి. దేవుడు స్తుతించాలి. దేవుడు కూడా నోరు తెలిసి దేవుడి స్తుతి స్తుతి ఆరాధన ఊపదాత ఆశీర్వాదం నీచే. స్తుతిలో ఆరాధన పరమునకు, ఆశీర్వాదము దేవునికి. నీ అందరూ దేవుడు మీరు స్తుతించినప్పుడు ఆశీర్వాదం నీ కిందకి వస్తుంది. దేవునికి సంఘ బిడ్డలు దేవునికి స్తుతించడానికి ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం కలిగిన కాక విడుదల జరుగుతుంది. సరే, దైవజనుడు మూడవది ప్రయాణం చేయని స్థలము ఎరుగు. నాలుగవది దైవజనుడు ప్రయాణం చేయని స్థలం 2 రాజుల పుస్తకం 2వ అధ్యాయము అదే 6వ వాక్యము 16వ వాక్యం రాయబడి ఉంది. స్తోత్రం. యోర్దాన్. అవునండి, అవునా? సోదరు 4వ అధ్యాయం వెళ్ళిన చోట ఎక్కడండి? యోర్దాన్. సోదరులు చెప్పండి. యోర్దానికి వెళ్ళమని దేవుడు చెప్పారు. అప్పుడు యోర్దాన్ ఎలాగా ఉంది? అప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడు 3వ అధ్యాయం 15 వాక్యం చూడండి. 3వ అధ్యాయం 15 వాక్యం. యోషువ గ్రంథము 3వ అధ్యాయము 15 వాక్యం. కోతకాలంలో దాని నీళ్లు యోర్దానులో ఉన్న నీళ్లు కలిసి కలిసిపోతున్నారు. అప్పుడు 15వ వచనం 3వ అధ్యాయం 15 వాక్యం. అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దానులో 13, 14, 15 కలిసి కాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. యోర్దానుల నది గట్లన్నిటి ఎలాగుంది? పొర్లి పారుతున్నారు. స్తోత్రం.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోర్దానుకి ప్రయాణం చేసినప్పుడు నీ ప్రయాణం నేను కట్టుగా నిలబడిన ఒక యోర్దాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా స్తోత్రం కలిగిన ఏరియా వారిగా ఇద్దరు కలిసి యోర్దానుకి వెళ్ళినప్పుడు యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు యోర్దాను నదిలో ఆయన ఏలియావు చేతులున్న దుప్పటి తీసుకొని వచ్చి ఏలియావు ఏం చేశారు? కొట్టగా. ఎక్కడ కొట్టారు? యోర్దాను నదిలో కొట్టారు. యోర్దాను నది ఏమైంది చెప్పండి? 2 పాయలుగా మారింది. యోర్దాను నది ఎన్నిసారి పాయలుగా మారింది? 2 పాయలుగా మారింది. ఎన్నిసారి? 1 2 స్తోత్రం 3 సార్లు ఏమైంది? పాయలుగా మారింది. యోర్దాను నది ఏమైంది? పాయలుగా మారింది. స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. అప్పుడు మొట్టమొదటిగా పాయలు ఎవరు చేశారు? యెహోషువ. ఏలియా గారు చేశారు. స్తోత్రం. ఏలీసా గారు తన దుప్పటి తీసుకొని నీళ్ళ మీద కొట్టగా ఏమైంది? 2 పాయలుగా మారింది. దేవునికి స్తోత్రం. చెప్పండి. విశ్వాసం చెందిన దేవుడు కూడా చేసిన దుప్పటి ఏం చేశారు? కొట్టారు. పాత నిబంధన మొత్తం ఎలాగ చెప్పుతారు? సముద్రంలో ఏం చేశారు? 2 పాయలుగా చేశారు. కొత్త నిబంధన అలాగే కానీ పాయలు చెయ్యను నీటి మీద నడవడానికి శక్తి. అవునా లేదా? పీతర్ గారికి దేవుడు చెప్పారు నీటి మీద నడిచి రమ్ము అని చెప్పారు. సోదరం అలాగే చెప్పాలి. ఏలియా చేసినట్టుగా నీ ఏం చేయాలి? నీటి మీద యేసునామములో దేవుడు చెప్పాలి. దేవుడు ఇప్పుడే ఈ గలీలా సముద్రం ఏం రావాలి? 2 పాయలుగా మారి ఎవరు రావాలి? పీతర్ గారు నడిచి నా దగ్గరికి రావాలని చెప్పాలి. దేవుడు అలాగే చెప్పలేదన్నా. నీ పాత నిబంధన 2 పాయలు చేసిన కొత్త నిబంధన ఉన్న దేవుడి శక్తి 2 పాయలు చేయడం కాదు. నీకు ఎదురుగా ఉన్న ఆ నీటి మీదే నడిచి యేసయ్య దగ్గరికి నీరు నిన్ను ముంచడానికి నీ మీదకి వస్తున్నారు. దాని మీద నడవదు. ఆయన యొక్క శక్తి నీకు అవసరం. పాత నిబంధన శక్తి 2 పాయలుగా చేసినప్పుడు కొత్త నిబంధన శక్తి 2 పాయలుగా చేయలే. నీటి మీద నడవడానికి ఒక అభిషేక శక్తి ఇద్దరు ఏం చేశారు? యోర్దాను దాటినప్పుడు ఏలియా గారు ఏం చెప్పారు? పరలోకములకి ఆయన ఏమైంది? ఆరోహణమైంది. స్తోత్రం కలిగిన ఏలియా గారు ఇప్పుడు పరలోకములకి ఏమైంది? ఆరోహణమైంది. ఆరోహణమైనప్పుడు ఆ వాక్యం అందుకు ఒకసారి చూడండి. రాజుల పుస్తకం 2వ అధ్యాయానికి రండి. అక్కడ మనం ఆ వాక్యంలోని కొన్ని విషయాలు నేర్చుకుందాం. చదవండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఏలే చేతులున్న దుప్పటి ఏమైంది? దాదాపు నా శరీరం వల్ల ఉన్నారని అనుకో 85 కేజీ. ఎవరు? ఏలీసా గారు. 85 కేజీ ఉన్న ఏలీసా గారు సుడిగాలి పైకి ఎదిరినప్పుడు 2 కేజీ లేని దుప్పటి కిందకి వచ్చి అమ్మునై నా సోదరు పని చేయలేదు. సోదరు కలిగింది. అదేలాగా సంభవించేది.
ఇదే దేవుడి శక్తి అండి. ఇదే దేవుడు శక్తి. ఒక్కడికి పైకి ఏమవుతున్నారు, బరువు ఉన్నది పైకి తీసుకొని వెళ్ళినప్పుడు బరువు లేని దుప్పటి కిందకి వచ్చేది. సోదరు గట్టిగా దేవుని సోదరు చెప్పండి గట్టిగా. ఈ దుప్పటి తీసుకొని ఏలీషా గారు ఏం చేశారమ్మా? అదే 8 వదన చూడండి, 8 2వ అధ్యాయం 8 వదన. అందుకే ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయి. దుప్పటి ఎలాగ కొట్టారు? మడత పెట్టి. ఎందుకు మడత పెట్టి కొట్టారు? అడగ కదా బైబిల్ నేర్చుకున్నారు. మీరు ఇంటికి ఇప్పుడు వెళ్ళి నీటికి ఆయన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే నీ ఏం చేస్తుంది? ఏం చేస్తారంటే మీ చేయలో తెలియదు, నా చేయదు. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే కారు నుంచి దిగి వెంటనే రూమ్కి వెళ్ళి వెంటనే ఏం చేస్తుంది? నా డ్రెస్ అన్ని ఏం చేస్తుంది? డ్రెస్ అన్ని తీసుకొని ఆ సైడ్ పెడుతుంది. ఎందుకు పెడుతుంది? ఒక పని అయిపోయి వచ్చాను కాబట్టి. మడత పెట్టి కొట్టడం కారణం అండి. ఏలీషా పని ఏమైంది? అయిపోయింది. సోదరం చెప్పండి, గట్టిగా సోదరం చెప్పండి. ఏలీషా మడత కట్టి ఆ దుప్పటితో కొట్టడం కారణం అయింది. నా పని అయింది. ఈ పని చేయడానికి ఉన్నది ఏలీషా. చెప్పచ్చు. యేసయ్యకి సమాధిలో చెప్పండి, అవును కదా? ఎన్ని రోజులు సమాధి లోపల ఉండేది? 3 రోజులు. 3వ రోజు దాదాపు 42 గంటలు. సారీ 72 గంటలు. 72 గంటలు ఎక్కడ ఉంది? యేసయ్య సమాధి లోపల ఉంది. యేసు ప్రభు 3వ రోజు అంటే ఆదివారం దేవుడు ఏం చేశారు? లేచి మొట్టమొదటి చేసిన పని ఏంటి? బైబిల్ చదివిన వాడికి తెలుసు. సమాధి నుండి లేచినప్పుడు తన మీదకి కట్టిన ఆ వస్త్రాన్ని తీసి ఏం చేశారు? మడత పెట్టి ఆయన పరలోకములకి వెళ్ళిపోయారు. సోదరులు చెప్పండి. మన ఇంటికి కాదా ఎలాగ వస్త్రం? మాస్టర్ గారు వచ్చినప్పుడు ఇది మొత్తం తీసుకొని మూట కట్టేసి పెడతారు. పాస్టర్ గారి ఇంటికి వచ్చినారు, ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తుందో అక్కడ ఉన్న బట్టలు మొత్తం తీసుకొని మూట కట్టేసి సంచి కింద మంచం కింద పడేస్తారు. బట్టలు ఏం చేయను, మడత పడరు. ఎవరైనా వస్తే మూట సోదరు యేసయ్య గురించి నేర్చుకుంది. యేసయ్య పరలోకములకి పడికిన తర్వాత లేచినప్పుడు ఏం చేశారు? మడత పెట్టి లేచారు. మనం ఏం చేయలేదు. పోస్ట్ మ్యాన్ వచ్చినట్టుగా బట్టలు గిసిరేస్తున్నాం. జల్లడమే పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చినప్పుడు అనేది కూర్చున్నారు. ఏంటి ఉత్తరం వచ్చింది? ఏంటి ఒకరి తర్వాత ఉత్తరం విసిరేయడమే. విసిరి వెళ్ళిపోవడమే. మన సెంటి మంచోడే. యేసయ్య అలాగా చెయ్యలేదండి. యేసయ్య కూడా ఏం చేశారు? తన మీద కట్టిన బట్టలు ఏం చేశారు? తన పని అయిపోయింది. ఇంకా మిగిలిన పని ఎవరిది? ఎవరి పని? శరీరం పని బాకీ ఉంది. యేసయ్య పని అన్ని ముగింది. పరలోక రాజ్యం చేరిపోయింది. తమ్ముడు, ఇది దేవుడు సంఘమైన శరీర పని ఉంది. సంఘమైన శరీర పని ఉంది. మీ చెయ్యవలసిన పని ఇంకేముంది? మిగిలి ఉంది. అది చెయ్యాలి. స్తోత్ర కలిగిన సమయం అయింది. 8:1. స్తోత్రం. ఏలీషా పని చేసి ముగించారు. తర్వాత ఏలీషా గారు వచ్చారు. ఆ దుప్పటి తీసిన వెంటనే మరలా ఏలీషా కూడా ఏం చేశారు? యోర్దాను నదిని ఏం చేశారు?
రెండు పాయ కొట్టినప్పుడు యోర్దాను నది ఏమైందండి? రెండు పాయలుగా మారింది. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏలియా గారు మడతగా పెట్టి కొట్టారు, ఏలీషా గారు ఎరగబట్టారు. హల్లెలూయా. మడత పెట్టకుండా కొట్టారు. ఆమేన్ 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 ఆమేన్. దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా పని చేయరా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రోజు చేసినది అదే విధంగా రేపు చేయదు. దేవుడు ఎప్పుడు ఏం చేసింది వేరే వేరే ఎప్పుడు చేసుకోవాలి. హల్లెలూయా. మూడవది యోర్దాను నది పాయలు చేసిన ఎలాగంటే యోషువ 3వ అధ్యాయంలో మందాసం పట్టుకున్నప్పుడు యోర్దాను బాగా చేశారు, రెండు పాయలుగా మారింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పుడు దైవజనుడు 4వ ప్రయాణం చేసిన స్థలం ఎక్కడండి? అది ఆత్మీయ అర్థం ఎలాగా వ్యాఖ్యానించాలి? దేవుని బిడ్డలకు ఎదురుగా ఎప్పుడు ఏముందండి? ఓ సముద్రం వలన వంటి సమస్యలు వస్తుంది. దేవునికి స్తోత్రం. సముద్రం వలన వంటి సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదు. స్తోత్రం కలిగిన ఆ నదికి 2 పాయలు చేసిన ఆ శక్తి కలిగిన దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీ తోడుగా ఉండినప్పుడు ఆ యోర్దాను నదిని చూసి నీ భయపడకూడదు. నిన్ను చూసినప్పుడు భయపడి వెనక్కి పారిపోతుంది. అవునా? కీర్తనలు ఎలాగా ఉంది కదా, 114 కీర్తనలో యోర్దాను ఏం చేశారు? వెనక్కి పారిపోయినట్టుగా కీర్తన రాయబడి యోర్దాను ఇంకా వెనక్కి ఏమైంది? మళ్ళీ స్తోత్రం. 2 పాయలుగా మారిన యోర్దాను దేవుడి పిల్లలకి ఎదురుగా నిలబడిన అందగారు శక్తి. ఆయన మీద 1-2 వాక్యం కూడా చదవమని, 1-2 వాక్యం కూడా చదవండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. ఇశ్రాయేలు ఆయనకి రాజ్యమాయెను. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్. దేవుడు ఆధిపత్యం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. దేవుడు ప్రశంస ఎక్కడ దిగుతాడో అక్కడ నుండి నిలబడిన యోర్దాను ఎరకేమైంది? దేవుడు ప్రశంస కింద నీ ఉంటే నీకెదురుగా నిలబడినది అన్ని ఎరకేమైంది? వెళ్ళిపోతాడు తమ్ముడు. దేవుడు ప్రశంస కింద నీ ఉండాలి. అంటే ప్రశంస అంటే దేవుడు సాధించమని నీ ఉంటే నీకన్నీ దేవుడు త్రోవ తెరవబడుతుంది. నీ భయపడదాన్ని నీ కోసం మారిపోతుంది. దేవుడు సాధించమని నిలబడి దేవుడు ఎవరైనా ఒక్కరుంటే వారి కోసం దేవుడు చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏది యోర్దాను ఆడికి భయపడారు, ఆ యోర్దానుని మా యేసయ్య దిగి చెప్పొచ్చు కదా. ఏది యోర్దాను ఆడు భయపడారు, యేసయ్య యోర్దాను భయపడిన యోర్దానులోకి ఆయన ఏం చేశారంటే ముట్టికి బయటికి వచ్చారు. ముంచడానికి వచ్చిన యోర్దాను నా యేసు అక్కడికి దిగి వచ్చి బయటికి వచ్చారు. కాబట్టి ఈ రోజు భయపడిన కొన్ని విషయాలు బయటికి పంపించడానికి శక్తి కలిగిన యేసయ్య. దేవుడు నీ పక్షం భయపడుతున్నాడు. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి ఇది దైవకరుడు చేయన ఇంకా నెక్స్ట్ దైవకరుడు జరిగిన అద్భుతం అంటే ఏలీషా గారు చేసిన 13 అద్భుతం నేను చెప్తుంది. ఇప్పుడు కాదు, ఒక రోజు స్తోత్రం కలిగిన గాక. అది నీ పాత నిబంధనలు నేర్చుకున్న విషయం. అది ఇప్పుడు వరకు నీ వినలేని వాక్యం. అది స్తోత్రం. సరే, 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 19 నుండి కిందకి చదవండి. స్తోత్రం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనది, మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నదని గాని నీవు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పే అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి
వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. ఏమైందండి అక్కడ ప్రాబ్లం? ఏమైంది అక్కడ ప్రాబ్లం? నీరు మంచిది కాదు. దానివల్ల ఏమైంది? ఆ నీళ్ళు తాగిన వాళ్ళందరూ మరణిస్తున్నారు. గర్భనాశనం ఉంది. అది తెలియదు గర్భనాశం. సోదరం ఎన్ఐవి బైబిల్ చదువుతుంది. నేనేది చెప్పిన కరెక్ట్ గా ఉంటుంది. స్తోత్రం. ఏంటంటే నీళ్ళు మంచిది కాదు. ఆ దేశం మరి ఉన్న వారి గర్భనాశము తెప్పించేటటువంటిది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు గర్భనాశనం జరుగుతున్నాడంటే ఎవరు పుట్టలే. ఏమైంది? నీళ్ళు మంచిది కాదు. అదే ప్రాబ్లం. అర్థమైన వాడు దేవునికి స్తోత్రం చేస్తారు. ఏంటి? ఎందుకు ఆత్మలు రక్షింపబడలేదు? నీళ్ళు మంచిది కాదు. నీళ్ళండి, నీళ్ళు అని చెప్పినది వాక్యం. సరి అయిన వాక్యం బోధిస్తే మరణం మారి జీవంలోనికి సంఘబడులు మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజులు చెప్పిన వాక్యాలన్నీ వినండి. ఇప్పుడు స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. చేయి చాపండి, నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు కరెంటు పోతుంది. హల్లెలూయా. టీవీలకి చేయి చాపండి, ప్రార్థన చేస్తే కరెంటు పోతుంది. కిందకి ఇదండి అకౌంట్ నంబరు. ఏం చేయాలి? డబ్బులు పంపించండి. డబ్బు పంపించండి. స్తోత్రం. నీకు మంచిది కాదండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఫోన్ పే కొట్టియండి. ఫోన్ పే కొట్టండి. నాకు తెలియదు, అందుకని అయ్యగారికి నేర్పించాను. అంటే మీరు అడుగుతాను, అయ్యగారు మీకు ఫోన్ పే ఉంది? సహకారం పిలిచి ఎవరైనా పిలిచి అయ్యగారు ఇప్పుడు డబ్బులు పంపిస్తానంటే చర్చ పని అయినప్పుడు పంపిస్తే ఈ రోజు కూడా ఒక కుమారుడు ఇందులో ఆయనకి పెద్ద ప్రాబ్లం ఉంది. ఆయనకి కోసం ప్రార్థన చేసి వచ్చారు. మానసిక ఒత్తిడి ఉన్నదా కరోనా కోసం ప్రార్థన చేసి వచ్చారు. హలో వస్తే నేను అక్కడికి వస్తా. ఎంత కావాలి? 10,000 కావాలండి. నేను అడిగలే. దేవదాసుని దగ్గర నిలబడి ఓట తీసుకోవడానికి 10,000. ఏమండి అందరూ ఉన్నారా? ఏంటండి దేవదాసు దగ్గర నిలబడి ఫోటో తీయడానికి 10,000. ఇది నిజం, అబద్ధం కాదు నేను చెప్పినది. ఒక అమ్మ తన కుమారుడు తప్పిపోయాడు. ఆయన కోసం ప్రార్థన చెయ్యమని ఆయన అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. నేను అయ్యగారికి విమర్శించడం కాదు. వెళ్ళి చెప్పినప్పుడు వెంటనే అయ్యగారు చెప్పారు, ఫస్ట్ నేను ప్రార్థన చెయ్యను, ఆఫీస్కి వెళ్ళి 5,000 కట్టి రెసిప్ట్ తీసుకొస్తే తీసుకొని వస్తే అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఏసై దగ్గరికి వెళ్ళగాలి. ఏసై కూడా చెప్పిన ఈడు నాకు చిక్కుపడవు. ఈ చెప్పిన వ్యక్తి నువ్వు కూడా రక్షింపబడాలంటే నాకు 10,000 లేకపోతే 5 లక్షలు ఇవ్వమని చెప్తే అది రక్షింపబడడం. అరగండి ఫ్రీ, అన్ని ఉచితంగా పొందిన వ్యక్తి ఇప్పుడు చెప్పిన డబ్బు కోసము చెప్తున్నారు. డబ్బు మొదటి మనకి డబ్బు కాదు ముఖ్యము. ప్రజలు ఏమవ్వాలి? ఈ నీళ్లు తాగిన వాడు అందరూ ఏమవ్వాలి? నీ చెప్పబడిన వాక్యం వినినప్పుడు మరణించిన వాడు నే మాట ముగిస్తుంది. దేవునికి స్తోత్రం. అది 4 మినిట్లు కూడా చెప్తుంది. దేవునికి స్తోత్రం.
వాక్య పరిచర్య విడుదల కలిగినట్టుగా రక్షణ పొందినట్టుగా వాక్యం చెప్పండి. స్తోత్రం కలిగిన చెప్పలేదు కాబట్టి సంఘంలో ఏమో భక్తులు పోగలేదు, ప్రజలు విడుదల పొందలేదు. స్తోత్రం కలిగిన నేను వైజాగ్ లో మీటింగ్ వెళ్ళలేదు. మీటింగ్ అంటే మ్యారేజ్ కోసం అక్కడ వాక్య పరిచయం చేయడానికి సమయం ఇచ్చారు. అవి నేను చూసిన ఏమంటే తెలుసా, అక్కడ వివాహం జరిగినప్పుడు మంగళసూత్రం కట్టలేదు. ఏం కట్టలేదు ఆంధ్రలో దైవదాసుడు కూడా ఎలాగని పని చేయలేదు. కొందరికి ఇది కట్టలేకపోతే శాంతి సమాధానం ఉండదు. నేను అయ్యారు కట్టను, అయ్యారు ఏంటి కట్టలేదు, ఇలాగని ఇక్కడ లేదా అయ్యారు. అక్కడ ఏమన్నా చర్చిలు దాదాపు 700 విశ్వాసులు ఉంది. ఆ చర్చిలు అక్కడ ఎవరు కూడా బంగారం లేదు. ఎక్కడ నా విశ్వాసి అక్కడికొక్కడే వెళ్ళలేదు. ఆ కూతురు అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళలేదు. మా విశ్వాసి ఏం చేశాడు, ఇదన్నీ వేసుకొని అక్కడికి పాతగా చెప్పడం వద్దు, నీ తిన్నది అది బంగారు తిన్న వెనక్కి వెళ్ళిపోయి కూర్చోమని. ఏంటే ఇది తీస్తే ఇస్తామని. మీరు ఎప్పుడు చూడలేదు, ఒకదారి వెళ్ళి దర్శించండి. దేవునికి 700 విశ్వాసులు సంఘంలో సంఘ కాబట్టి ఏం చెప్పారు, బంగారం ఉన్నవాడికి బంగారం ఉన్నవాడికి లేదు. స్తోత్రం. ఎర్ర సముద్రం మనసు ఈ సముద్రంలో తిరిగింది కాబట్టి ఇదే సముద్రం అని అనుకున్నారు. ఎందుకంటే పెద్ద సముద్రం ఎక్కడ వైజాగ్లో ఉన్న విషయం తెలియదు. చూడాలి. స్తోత్రం. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఇదే పెద్దదని అనుకున్న కాదండి, చుట్టుపక్కల తిరిగి చూడండి. నీకంటే సరిగా జీవించినది, నీకంటే సరిగా బ్రతికినది దేవుని విడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి. చెప్పిన కుమారుడు నేను బండి సర్వీస్ కోసం బొబ్బుడికి వెళ్ళాను. నేను అజిత్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన ముందు అక్కడ ఒక అతను కూర్చున్నారు సోదరు. నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని వెంటనే ఆయన అడిగారు, మీరు పాస్టరా? అవునండి. మనము పరిచయం అయింది, మాట్లాడింది. ఆయన పేరు జీవన్ సోదరు. వేరొక పేరు ఉంది, దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసిన వాడు. ఎక్కడ గుమ్మలక్ష్మీపురం కాదు, కుర్పం దగ్గర. స్తోత్రం కలిగిన. ఆయన ఒక్కొక్క మాట చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన ముందుకు మిలిటరీలో ఉండేవారు. అది రిటైర్ అయిన తర్వాత అది బ్యాంకులో ఉద్యోగం జరిగింది. అలాంటి బ్రతికిన వాడు, జీవించిన వాడు, పరిశుద్ధంగా జీవించిన వాడు స్పోర్ట్ మందులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పినది ఏమనగంటే, సరి అయిన నీళ్ళు తాగండి. ఇప్పటికంటే నీరే చేయకూడదు, తాగకూడదండి. తాగితే ఏమవుతుంది, చచ్చిపోతుంది. దేవునికి మరి మీరు వచ్చినప్పుడు అజిదుగా మన మొబైల్ ఒక వీడియో చూపించారు. వీడియో అక్కడ ఏంటంటే జార్ఖండ్ లో అక్కడ ఏమంటే అక్కడ పని చేస్తున్నారు. ఏ పని అది? కోరిలో పని ఏ పని చేస్తున్నారంటే యురేనియం. అదంటే ఈ భూమి తయారు చేసిన ఒక సామానం మట్టిలో నుండి ఏం చేస్తున్నారు, తొగిది ఏం చేస్తున్నారు. నీరు ఈ పని చేసిన కాబట్టి అక్కడ పుట్టిన చాలా మంది ఏమవుతున్నారు, అంగవైల్యంగా ఉంటారు. ఎందుకనగాని ఆయనకి ప్రశ్న అడిగినప్పుడు అక్కడ నీళ్ళు ప్రాబ్లం ఉందట. ఏంటి ప్రాబ్లం? సంఘములు కూడా కొందరిప్పుడు అంగవైకల్యంగా మారడానికి కారణం ఏంటి? నీళ్ళు ప్రాబ్లం. స్తోత్రం కలిగింది కాక నీళ్ళు ఆ నీళ్ళు తాగిన వాడు అక్కడ మరణం మారిపోతుందండి. ఈ పగని ఇక్కడ బలిష్టని నేర్పిస్తున్నారండి. ఈ సరి అయిన నీరుని తాగిన నీ రోజులున్న మరణం మారి నీ బ్రతుకుతాయి తమ్ముడు. చెప్పండి. ఏ విషయాన్ని చెయ్యను పని ఉంది, అక్కడ ఉన్న దైవజనుడు చెయ్యడం పైన పని ఉంది. స్తోత్రం. అటువంటి దైవ ధ్యానాన్ని చెయ్యడం పని ఉంది. విశ్వాసి
చేయవలసిన పనులు పని ఉంది. కొందరు ఈయన దైవదాసులు మొత్తం చేయాలి, నాకే పని అక్కర్లేదు. అలాగే కదండి, నీకు కూడా పని ఉంది. పని ఉంటే మాత్రం దేశం విడుదల చేసినట్టుగా మనం కూడా దేశం విడుదల కలగడానికి పరిశుద్ధమైన దేవుని వాక్యమైన దేవుని వాక్యాన్ని నీరు అందించడానికి మనం నిలబడతాం. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికీ దీవించిన కాదు. దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం శాస్త్ర దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించి, దేవా నేను కూడా దైవజనుడిగా మారి తీరాలి. ఎంతమందికి ఆశ ఉంది, దేవా నన్ను కూడా ఒక దైవజనుడిగా మార్చుము. గిల్గాల్కి వెళ్ళాలంటే గిల్గాల్కి వెళ్ళి తీరుతాను, యోర్దానికి వెళ్ళాలంటే యోర్దానికి వెళ్ళి తీరుతాను, ఎరుకోకి వెళ్ళాలంటే నేను ఎరుకోకి వెళ్ళి తీరుతాను. కానీ దేవా దాని ద్వారా నేను గొప్ప కార్యాలు చేసి తీరుతానని ఈ రాత్రి వేళ నిజంగా ఇష్టం కలిగిన దేవుని బిడ్డలు ఉంటే ఈ రాత్రి వేళ సమర్పించండి. కలిసి మనం వద్దాం. మన మధ్యలో అనిలో ఉన్నాడు గట్టి శబ్దంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ సభలను ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం.